అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు మనం హోమియోపతిలో ఉన్న ఓ అద్భుతమైన, చాలా శక్తివంతమైన ఔషధం గురించి మాట్లాడుకోబోతున్నాం. పోయినసారి మనం TS11 నేట్రమ్ సల్ఫ్యూరికం గురించి వివరంగా చూశాం కదా. ఇప్పుడు షుస్లర్ చెప్పిన 12 టిష్యూ సాల్ట్స్ వరుసలో చివరిదైన చాలా ముఖ్యమైన సైలీష్య గురించి లోతుగా తెలుసుకుందాం. ఆలోచించండి, మన శరీరం ఒక అద్భుతమైన కట్టడం లాంటిది. మరి ఈ కట్టడానికి పునాది వేసి దాన్ని బలంగా నిలబెట్టే ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎవరనుకుంటున్నారు? ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ పాత్ర పోషించేది ఒకే ఒక్క ఖనిజం, అదే సైలీషియా. సైలీషియా మన శరీర నిర్మాణంలో ఓ ముఖ్యమైన భాగమన్నమాట. ఇది మన కనెక్టివ్ టిష్యూ, అంటే మన శరీర భాగాల్ని కలిపుంచే ఒక జిగురులాంటి పదార్థంలో ఉంటుంది. అంతేకాదు, జుట్టు, గోళ్లు, చర్మం, ఎముకలు వీటన్నింటిలో కూడా దీని పాత్ర చాలా కీలకం. అందుకే దీన్ని బాడీ టిష్యూ కండీషనర్ అని కూడా అంటారు. మరి ఈ ఇంజనీర్ బలహీనపడితే ఏమవుతుంది? అదేనండి, సిలీషియా లోపిస్తే మన శరీర నిర్మాణం మొత్తం బలహీనపడిపోతుంది. కణాలు క్షీణించడం మొదలవుతుంది. అంటే అవి వీక్ అయిపోయి కుంచుకుపోతాయి. ఇంకేముంది, శరీరం చాలా తేలిగ్గా రోగాల బారిన పడుతుంది. సైలీషియా అసలైన పవర్ను అర్థం చేసుకోవాలంటే మనం సప్యురేషన్ అనే ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. సప్యురేషన్ అంటే చీము పట్టడం. ఇది శరీరంలో ఉన్న చెడును బయటకు పంపే ఒక న్యాచురల్ ప్రాసెస్. సైలీషియా ఏం చేస్తుందంటే ఒక ఎక్స్పర్ట్లా ఈ ప్రాసెస్ను నడిపిస్తుంది. గడ్డల్ను త్వరగా పక్వానికి తెచ్చి, చీమును జాగ్రత్తగా బయటకు పంపేసి, గాయాన్ని తొందరగా మానేలా చేస్తుంది. సరే, ఇప్పుడు సైలీషియా ఏ భాగాల్లో పనిచేస్తుందో చూద్దాం. ముందుగా తల మరియు మాడు. ఇక్కడ జుట్టు కుదుళ్లలో చీముతో కురుపులు లేదా వాపులు వస్తాయి కదా. సైలీషియా వాటిని శుభ్రం చేసి ఆ సమస్యను మూలంతో సహా సరిచేస్తుంది. ఇక కళ్ల విషయానికి వస్తే, తరచుగా వేధించే కంటి కురుపులు అంటే స్టైస్ లేదా కన్నీటి నాళంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు సైలీషియా ఒక మంచి మిత్రుడిలా పనిచేస్తుంది. ఎంత దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లనైనా సరే నయం చేయగలదు. చెవి, ముక్కు, గొంతు సమస్యల్లో కూడా సైలీషియా చాలా బాగా పనిచేస్తుంది. చెవి నుంచి దుర్వాసనతో కూడిన ద్రవాలు కారడం లేదా ముక్కులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన చిక్కటి శ్లేష్మం వంటి సందర్భాలలో ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టేసి సిస్టమ్ను క్లీన్ చేస్తుంది. అటు జీర్ణ వ్యవస్థ, ఇటు శ్వాసకోశ వ్యవస్థపై కూడా దీని ప్రభావం చాలా ఉంటుంది. జీర్ణశక్తి బలహీనపడి తిన్నది సరిగ్గా అరగనప్పుడు లేదా ఊపిరితిత్తులలో చాలా లోతైన దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు సైలీషియా అక్కడి కణజాలాన్ని బలపరిచి సహాయపడుతుంది. ఇక చర్మంపై సైలీషియా చేసే పన్ని చూస్తే దీన్ని హోమియోపతి సర్జికల్ నైఫ్ అని ఎందుకంటారో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కత్తి అవసరం లేకుండానే సర్జరీ చేస్తుంది. గట్టిగా రాయిలా మారిన గడ్డలను కూడా మెత్తబరిచి, పక్వానికి తెచ్చి, చీమును మొత్తం బయటకు పంపించేసి చర్మాన్ని శుభ్రంగా మానేలా చేస్తుంది. అద్భుతం కదా. ఇక ఎముకలు, కీళ్ల విషయానికొద్దాం. మన స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇక్కడ కూడా తన పనితనాన్ని చూపిస్తాడు. నెమ్మదిగా మానేడే ఎముకల విరుపులు లేదా కీళ్లలో ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు సైలీషియా ఆ రిపేర్ ప్రాసెస్ను వేగవంతం చేసి గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. సైలీషియాను గుర్తించడానికి ఓ 3 ముఖ్యమైన లక్షణాలున్నాయి. 1. శరీరానికి పనికిరాని వాటిని బయట గెంటేసే శక్తి. అది చీము కావచ్చు, ముళ్ళు కావచ్చు. 2. వీరికి చలి అస్సలు పడదు. ఎప్పుడూ చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. 3. పాదాలకు చెమట ఎక్కువగా పడుతుందని ఆయింట్మెంట్లు వాడి దాన్ని ఆపితే వచ్చే ఆరోగ్య సమస్యలు. ఎందుకంటే అది కూడా శరీరాన్ని శుభ్రపరిచే ఒక సహజ ప్రక్రియ కదా. మీకొక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి నెలల తరబడి మానని ఒక గట్టి గడ్డ ఉంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. కాని సైలీషియా వాడిన కొద్ది రోజులకే ఆ గడ్డ మెత్తబడింది, పగిలి లోపలి చీము అంతా బయటకి వెళ్ళిపోయింది. ఆ తరువాత చర్మం ఎలాంటి మచ్చలేకుండా పూర్తిగా మానిపోయింది. చూశారా, ఇది సైలీషియా యొక్క శక్తి. మరో కేసు చూద్దాం. ఒక వ్యక్తికి పదే కంటికి కురుపులొస్తున్నాయి. ఇక్కడ సమస్య కేవలం ఆ కురుపు కాదు, ఆ కురుపులు మళ్లీ రావడానికి కారణమైన శరీరంలోని బలహీనత. సైలీషియా వాళ్ల తత్వానికి సరిపోయేలా ఇచ్చినప్పుడు అది ఆ లోపలున్న బలహీనతను సరిచేసింది. ఫలితంగా ఆ సమస్య మళ్లీ పునరావృతం కాలేదు. సైలీషియా బయటకు పంపే శక్తికిది ఒక అద్భుతమైన ఉదాహరణ. అనుకోండి, మన చర్మంలోకి ఒక ముళ్ళు గుచ్చుకుంది. దాన్ని తీయడానికి సర్జరీ అవసరం లేకుండా సైలీషియా ఏం చేస్తుందంటే
ఆ ప్రదేశంలో కొద్దిగా చీమును తయారుచేసి ఆ చీముతో పాటు ముళ్ళును కూడా నెమ్మదిగా సహజంగా బయటకు నెట్టేస్తుంది. ఇది ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన మెకానిజం అన్నమాట. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. పొటెన్సీ. సైలీషియాలో ఎక్స్ పొటెన్సీలు పైపైన శుభ్రం చేయడం లాంటివి. అంటే అప్పుడప్పుడొచ్చిన చిన్న చిన్న సమస్యలపై పనిచేస్తాయి. కానీ సి పొటెన్సీలు అలా కాదు. అవి ఇంటి పునాదుల్ని శుభ్రం చేసి బలోపేతం చేయడం లాంటివి. అంటే అవి చాలా లోతైన దీర్ఘకాలిక సమస్యల మీద, మనిషి తత్వం మీద పనిచేస్తాయి. ఇక డోసేజ్ విషయానికొస్తే క్లాసికల్ హోమియోపతిలో ఒక ముఖ్యమైన సూత్రముంది. తక్కువ మోతాదు, ఎక్కువ ప్రభావం. మందును పదే పదే వేసుకోకూడదు. శరీరం మందుకు ఎలా స్పందిస్తుందో గమనించి అవసరమైతేనే మళ్లీ వేసుకోవాలి. అతి తక్కువ మోతాదులోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సైలీషియా గురించి చాలా మందిలో ఒక పెద్ద అపోహ ఉంది. ఇది శరీరంలో ఉన్న సర్జికల్ ఇంప్లాంట్లను, అంటే పిన్నులు, ప్లేట్లు లాంటి వాటిని బయటకు పంపేస్తుందని భయపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. సైలీషియా కేవలం శరీరానికి చెందని, పనికిరాని బయటి వస్తువులను, ముళ్ళులాంటివి మాత్రమే బయటకు పంపిస్తుంది. పంటి ఫిల్లింగ్లు, సర్జరీ పిన్లు, పేస్మేకర్లు ఇలాంటి అవసరమైన ఇంప్లాంట్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాయి. వాటినిది ఏమీ చెయ్యదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే సైలీషియా కేవలం ఒక మందు మాత్రమే కాదు. ఇది మన శరీర నిర్మాణాన్ని తిరిగి నిర్మించే ఒక ఇంజనీర్, చీము పట్టే ప్రక్రియను కంట్రోల్ చేసే ఒక నిపుణుడు, ఇంకా శరీరానికి అవసరం లేని వాటిని బయటకు పంపే ఒక గొప్ప క్లీనింగ్ ఏజెంట్. ఇంతటితో షుస్లెర్ చెప్పిన 12 టిష్యూ సాల్ట్స్ యొక్క అద్భుతమైన ప్రయాణం ముగిసింది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ 12 శక్తులను కలిపితే ఏం జరుగుతుంది? మన తరువాతి వివరణలో ఈ టిష్యూ సాల్ట్స్ కలయిక అయిన బయో కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవా.